తప్పు తెలుసుకుని స్నేహాస్తం అందించినప్పుడు కాదనకూడదండి. అనకూడదు ఫ్రెండ్స్. మా చెల్లెలు సీమంతం ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ మీ అమ్మగారి దగ్గరే బట్టలు కుట్టించుకుంటామని ఒకటే గోల. మీ అమ్మగారు బట్టలు బాగా కొడతారని మా ఊళ్ళో కూడా చెప్పుకుంటున్నారు. కొడుతుంది బాగా కొడుతుంది. అమ్మా మీరే కుట్టివ్వాలి. తప్పకుండా. నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే. గణపతి ఒకసారి అలా బయటకు వస్తావా? వస్తాడు బయటకు వస్తాడు. ఎడరా రా పదండి అమ్మ మాట్లాడొస్తాను. నువ్వు ఏదన్నా ఉంటే నన్ను, మా ఫ్రెండ్స్ అంటే నేను ఊరుకోను. నా ప్రాణం రా వాళ్ళు. మరి వాళ్ళ ప్రాణం ఎవరు? రాయ్ నన్ను క్వశ్చన్ చేయకు. నాకు అస్సలు నచ్చదు. అసలు నువ్వెవరు నన్ను అడగడానికి? ఒరేయ్ అందరి ముందు ఏంట్రా ఇది? శుభో, నేనేదో ఈక్నెస్ అనుకుని సీసాని బలవంతంగా ఖాళీ చేస్తాను. కానీ నువ్వు అదే బలవనట్టుగా తాగితే ఇదిగో ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. నన్నెవరు అనేది? నీకు బుద్ధుందా లేదా? ఎవరిదైనా పుట్టినరోజా, ఇంకెవడైనా పోయాడని పార్టీ ఇచ్చారా? కోడళ్లు కొత్తగా ఇంటికొచ్చారన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? మమ్మీ నీకు కోడళ్ళు నా దృష్టిలో కేవలం ఆడవాళ్ళు అంతే. దాడి చేయడానికి ముందుండే తోడేళ్ళు వీళ్ళు. నా పెళ్ళామైనా సరే, గణపతి గారి పెళ్ళామైనా సరే. కొట్టావు కదా, నన్ను కొట్టావు కదా, కొట్టావు కదా. చూసావు మామ, అమ్మని నేనేమనకపోయినా ఎలా కొట్టిందో. కొట్టింది మీ అమ్మ కాదురా, నీ వదిన. దెబ్బకి దిమ్మ తిరిగినట్టుందిడికి. నన్నే కొడతావా? నువ్వసలు నా వదినే కాదు. నేను అసలు పిలవను కూడా. మరేమని పిలుస్తావురా? పేరు పేరు పెట్టి పిలుస్తా. ఇంకో చెంప వాయించేస్తాను. ఏంటి నన్నే కొడతావా? కొట్టింది మా అక్కే. మళ్ళీ ఎందుకు అడిగి మరీ కొట్టించుకుంటావు? తెలుపు స్వచ్ఛతకి నిదర్శనం. కల్తీ లేని అమ్మ పాలు బ్రహ్మ పదార్థం కాబట్టి అక్కడి నుండి తెలుపు వచ్చింది. చాలా బాగా చెప్పావు విద్య. స్కూల్లో ఈ విషయం చెప్పండి మాస్టారు, అప్పుడు మిమ్మల్ని కూడా బాగా మెచ్చుకుంటారు. తాగండి పాలు. తాగు తాగు, తాగిన తర్వాత ఉంటుంది అసలు విషయం.
నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నేనేం చేయాలి? తాగాలి. ఆల్రెడీ కక్కేంత తాగొచ్చాను. పాలు తాగమని పంపిందిరా అమ్మ. అమ్మో, వద్దంటే గొడవ చేస్తుంది. ఈ మహాతల్లేమో మళ్ళీ చేయి చేసుకుని వార్నింగ్ ఇస్తుంది. తాగితే ఏ గొడవ ఉండదేమో. పాలలో ఏముందో గాని తాగగానే మత్తుగా అనిపిస్తుంది. హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఆలస్యం ఎందుకు బావగారు? అక్క తీసుకువెళ్ళు. సుబ్బు జాగ్రత్త, తూలి పడగలడు. ఏయ్, నేను పడను. ఎందుకంటే పైకి వచ్చే అలవాటు నాకు లేదు కాబట్టి. ఇలాగే మాట్లాడుతూ ఉంటే తెల్లారిపోతుంది. తీసుకెళ్ళనిది. మీరు కూడా పదండి. గుడ్ నైట్ లక్కీ. నువ్వు కూడా వెళ్ళు లక్కీ. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళక్క వెళ్ళు. ఈ రోజు నువ్వు గణపతి బావ వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. బా, నాకు నిద్ర వస్తుంది. నేను ఇక్కడే పడుకుంటాను. తాతయ్య ఇట్రా యాడకలకి రా. ఏమైందిలకి అంత కోపంగా సోతున్నావు? నీకు వయసు పెరిగింది గాని బుర్ర పెరగలేదు. అంత మాట అనేసేవట్లకి? అనడం కాదు, 2 దెబ్బలు తగిలించాలి నీకు. అమ్మో, ఎందుకో తెలుసుకోవచ్చా? ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వేగా. థ్యాంక్స్ రా, నువ్వైనా గుర్తించవులకి. తమరు సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు వచ్చే కోపానికి గన్ తీసుకొని డిషు డిషు అని కాల్చాలనుంది. కారణం? ఇది నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరికైనా దొరుకుంటే? ఏటది అంత పవర్ఫుల్? అవును, గణపతి మావయ్య జీవితం, బీడీ ఎగ్జామ్ హాల్ టికెట్. మావయ్య మాస్టర్ అని మీరు అబద్ధం ఆడారు. ఈ సంవత్సరం అయినా పాస్ అయి మాస్టర్ అవుతారని అనుకున్నాను. మా అత్తకి నిజం తెలిస్తే బాధపడుతుందని నిజం చెప్పకుండా దాచాను. గణపతి మావయ్య టెన్షన్ పెడితే ఏం చేస్తారో ఆయనకే తెలీదు. నువ్వైనా ఇలాంటి జాగ్రత్త చేసుకోవాలిగా. చేస్తానులకి, చేస్తాను. నాకు మా అత్తయ్య అంటే ప్రాణం. ఈసారి ఎలాగైనా గణపతి మావని బీఈడీ పాస్ అవ్వమని చెప్పండి. కష్టపడి చదువుతారో, చూసి కాపీ కొడతారో, స్లిప్స్ పెట్టి పాస్ అవుతారో అనవసరం. మీరు ఆడిన అబద్ధం నిజం అవ్వాలి. మా అత్త ఆనందంగా ఉండాలి, సరేనా? అట్టాగలకి. తీసుకో. అక్క, అక్క ఇటీవక్క. ఏంట్రా ఇది? చిన్నక్షరాలు అయ్యేసరికి అంతా బూజరు బూజరుగా ఉందిరా. మొన్న ఎందుకు కళ్ళజోడు పెట్టుకోమా అంటే నేను అరిచాను. కళ్ళజోడు కావాల్సిందే. వదినా, అయితే అవుతుంది. అయినా ఏంటత్తయ్య ఇది? మొన్నే కదా వీధిలో వినాయకుడికి 1,00,000 రాసిచ్చాను. అక్కడికి వెళ్తే మనకి సకల మర్యాదలు జరుగుతాయి, ఏ పని చేయక్కర్లేదు. అన్నింటికీ మించి
ఇలా మా అక్కలా మట్టి పిసుకొనక్కర్లేదు. నిధి, మట్టిని అంత చులకనగా చూడకు. మనం తినే అన్నం పుట్టింది మట్టిలోనే. రేపు మనం కలిసిపోయేది కూడా ఈ మట్టిలోనే. గుళ్ళో దేవుడున్నాడు కదా అని ఇంట్లో పూజ గది పెట్టుకోమా? దేవుడి దగ్గర ఉండాల్సింది భక్తి, అంతేకాని మర్యాదలు కాదు. గణపయ్యని పూజ గదిలో పెట్టొస్తాను. సరేనమ్మా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పిలవకుండా పని లేకుండా నేనెందుకు పండగ పూట వచ్చాననా? అబే, అలా ఎందుకు అనుకుంటావమ్మా? తప్పే ఉందిలేండి. మీరు మా ఇంటికి పిలవకుండా వస్తే నేనైతే అలాగే అనుకుంటాను. పద్మ, నువ్వు మీ అమ్మగారు అనుకోకపోతే ఆశ్చర్యం గాని అనుకుంటే ఆశ్చర్యం ఏముంది? వీడొకడు పంటి కింద రాయిలా ఉంటాడు. మావయ్య, నువ్వు ఆగు. పూజ టైంకి వచ్చారు, చాలా సంతోషం. మీరు కూడా మాతో పాటు పూజలో కూర్చోండి. మీ అందరి మొహాలు చూస్తుంటే ఆనందంతో వెలిగిపోతున్నాయి. అప్పులు మొత్తం తీర్చేసినట్టున్నారు. యాగంటిలో బసవన్న పెరుగుతూ పోతున్నట్టు మా అప్పులు కూడా వడ్డీలు పెనవేసుకుని పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గవు. తగ్గే దారి కూడా ఇప్పట్లో కనిపించట్లేదు. దారి ఉంది తమ్ముడు. పద్దు, ఇంట్లో నగలు పోయాయి అనుకున్నావా? అవి నేనే తీసి మెరుగు పెట్టించడానికి ఇచ్చాను. అవి తీసుకుని ఇంటికి రాగానే నువ్వు లేవని, ఇక్కడికొచ్చావని పనోడు చెప్తే పరుగు పరుగునొచ్చాను. మావయ్య ముందు నేను బ్యాడ్ కాకూడదని నువ్విలా కవర్ చేసావని నాకు అర్థమైందమ్మా. నువ్వు తీసుకెళ్లావమ్మా? నేనింకా నగలు పోయాయేమోనని భయపడి విద్యకేమైనా తెలిసేమోనని అడుగుదామనొచ్చాను. అమ్మయ్యా, నగలు పోలేదన్నమాట. విద్య, నగలు పోలేదంట. అనవసరంగా అందరం కంగారు పడ్డాం. అసలు తప్పంతా నాదే పద్దు. నీకొక్క మాటైనా చెప్పుండాల్సింది. అవునమ్మా. పిన్ని, వెళ్ళొస్తాం. విద్య, వెళ్ళొస్తాను. ఆగండి. ఏంటి పద్మ, నిందేసి ఎక్కడికి జారుకుంటున్నారు? వీళ్ళకి నిందలు వేసి తప్పు మనది కాదు అన్నప్పుడు జారుకోవడం అలవాటే కదా మావయ్య. ఇంతకు ముందు నా మీద కూడా ఇలాగే వేశారు కదా నిందలు. అప్పుడంటే వదిలేశాను రా, ఇప్పుడెందుకు వదులుతాం? అంటే ఇప్పుడు ఏం చేస్తావు మావయ్య? అప్పుడు నాన్నతో ఊరందరి కాళ్ళు పట్టించినట్టు, నాతో ఆదినారాయణ మావయ్య కాళ్ళు పట్టించినట్టు, ఇప్పుడు పద్మక్కతో మన అందరి కాళ్ళు పట్టిస్తావా ఏంటి?
శుభో తప్పురా. ఆవిడ మనకంటే వయసులో పెద్దది. గణపతి నిజమేరా, వాస్తవానికి విద్య కాళ్లే పట్టుకోవాలి. కానీ విద్య పద్మ కంటే వయసులో చిన్నది కాబట్టి పద్మ నిన్నే మా అక్క కాళ్ళు పట్టుకుంటే చాలు. వద్దమ్మా. ఆడపిల్లంటే లక్ష్మీదేవితో సమానం. పెళ్లిపేట్ల మీద తల వంచే ఆడపిల్ల ఎప్పుడు పుట్టినింటికి మెట్టినింటికి తలవంపులు తెచ్చి పని చేయకూడదు. మాట చాలా విలువైంది. తొందరపడి జారకూడదు. ఇప్పుడే ఆ విద్య జడ నా చేతికి దొరికింది. అవును నిధి, పెళ్లికి ముందే నీకు ఈ నిజం తెలిస్తే ఎందుకు అందరికీ చెప్పలేదు? పెళ్ళెందుకు ఆపలేదు? నా పెళ్లి విఘ్నేష్ లాంటి వెధవతో ముడిపెట్టారు. అసలు విద్య చేసుకోకపోవడం వలన విఘ్నేష్ తో నా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు. అందుకే అది కన్న కలల ప్రపంచం పెళ్ళయ్యాక అబద్ధమని తెలియాలి. దాని గుండె పగిలిపోవాలి. అందుకే నిజం ఇప్పటి వరకు చెప్పలేదు. నీ వెధవ ఐడియా వల్ల నా తమ్ముడికి దాంతో జరగాల్సిన పెళ్లి జరగలేదు కదే. ఏం ఆలోచిస్తున్నావు వదినా? చాలా చాలా థ్యాంక్స్ నిధి. నీ పగని నా కోసం త్యాగం చేస్తున్నావు. ఇట్స్ ఓకే వదినా. నీకు నాకు కామన్ శత్రువు ఆ విద్యనే కదా. గణపతి ప్యూన్ అనే విషయం ఆ ఇంట్లో ఎవరికి తెలుసు? శ్రీశైలంకి మాత్రమే తెలుసు. ఈ మాస్టారు అనే నాటకం వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు. మా అత్తయ్యకి ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయింది కదా. ఆవిడకి నిజం తెలిస్తే చనిపోతుందని ఈ నాటకం ఆడుతున్నారు. అయితే ఆవిడకే ముందు తెలియాలి. రేపొద్దున్నే వెళ్లి పార్వతమ్మతో పాటు విద్య గుండె పగిలేలా చేద్దాం. అసలే రేపు మా మావయ్య గారి ఆర్థికం కూడా. అందరూ అక్కడే ఉంటారు. ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. సరిపోయింది సంబరం. వాళ్ళు నిన్ను పోగొట్టం, నువ్వు వాళ్ళని ఆకాశానికి ఎత్తటం. రోజు చూడలేక చస్తున్నాను. అయినా ఇలా ఈ రోజునే ఆఖరి రోజు. ఆల్రెడీ పద్మ వదిన నీ ప్యూన్ మొగుడు రాయబోతున్న బిఎడ్ ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకుని వస్తుంది. వదిన రావటం, నీ గుండె పగలటం, ఆ తర్వాత నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవటం, ఇవన్నీ ఈ రోజు జరగబోతున్నాయి. సినిమా చూసినట్టు నేను చూస్తూ ఆనందిస్తాను. చెప్పు నిధి. ఎక్కడున్నా వదినా? ఇక్కడ కార్యక్రమం మొదలైంది. వస్తున్నాను. ఆలస్యం అవుతుందని బాధపడకు. వచ్చి సినిమాలో లాగా మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తాను. అలాగే వదినా.
తీసుకోండి మేడం, మీరు అడిగిన బొకే. ఎవరైనా తెలిసిన వాళ్ళు చనిపోయారా మేడం? కొద్దిసేపట్లో ఎవరో ఒకరు పోతారు. ఇది మీ మావయ్య కోసం తెస్తున్నాను విద్య. కానీ నీకు నిజం తెలిసాక గణపతికి ఉపయోగపడుతుందో నీకు ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదు. తీసుకో విద్య. అదేంటో తినా నాకిస్తున్నా? మావయ్య దగ్గర కదా పెట్టాలి. మామూలుగా అయితే అలాగే పెట్టాలి, కానీ నేను తెచ్చింది మీ ఆయన కోసం. మొగుడు పూలిస్తే భార్య తలలో పెట్టుకుంటుంది. మరి భార్య మొగుడికిస్తే ఏం చేసుకుంటాడు పద్మా? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. మొగుడికి పెళ్ళం ఎప్పుడు పూలు పెడుతుందో తెలుసా? అతను చనిపోయినప్పుడు. వదినా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా? ఏం లేదత్తయ్య. వదినా, అనవసరంగా మీరేదైనా గొడవ పడాలని వస్తే ఇప్పుడొద్దు. మావయ్య ఆబ్దికం జరుగుతుంది. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు విద్య. నీ క్షేమం కోరుకునే వాళ్ళం కాబట్టే నాకొక నిజం తెలియగానే అందర్నీ పిలిచి చెప్పకుండా నీకు మాత్రమే చెప్తున్నాను. ఏంటా నిజం? సుబ్బుగాడు వెదవ కాబట్టి మోసంతో పెళ్లి చేసుకున్నాడు. కాని గణపతి మోసగాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఒక పక్క గురువుగారైన శంకరం మాస్టరే ఆబ్దికం జరుగుతుంది. ఇప్పుడు మీరొచ్చి గురువుగారైన నా భర్త గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు వదినా. ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. అక్క, విజయ్ ఎంతసేపు ఏం మాట్లాడుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు శ్రీశైలం. వాళ్ళు ఏమైనా గొడవ పడుతున్నారా అంటావా? ఏంటి అక్క ఇంకా మామూలుగానే ఉంది? అక్క గుండె గట్టిదా ఏంటి? ఇంకా కింద పడిపోలేదు. అసలు వదిన నిజం చెప్పిందా? నువ్వు కాస్త తగ్గాలమ్మా విద్య. అనవసరంగా ఎగిరి పడకుండా నా కూతురు చెప్పేది విను. 10 పిడుగులు ఒకేసారి నెత్తిన పడ్డట్టుంటుంది. నాన్న, నాకు కోటీశ్వరుల సంబంధం కావాలనే ఆశ లేదు నాన్న. మీరు తెచ్చే అబ్బాయి మాస్టర్ అయ్యుండేలా చూడండి నాన్న. గణపతి మాస్టారు. అది నాదేనండి. అమ్మా విద్య, అబ్బాయి నచ్చాడా?
బావగారు మాస్టర్ కాదు ప్యూన్ అని మన పెళ్లి జరిగే 10 నిమిషాల ముందే తెలిసింది. అమ్మవారినే అత్త అని పిలవమని మీ నాన్నని ఆట పట్టించేదాన్ని. అయితే ఈ గుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నా అమ్మమ్మగా అనుకున్నాను. అమ్మ ప్రేమ దూరమైనా నీలో మా అమ్మని చూసుకున్నాను. ఏ కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కోట్ల ఆస్తి కాదు, నాకు మాస్టరే భర్తగా కావాలని నిన్నే కదా కోరుకున్నాను. అన్నీ విన్నావు. నా మనసును అర్థం చేసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా, నా పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్ని తొలగించి మాస్టర్తో మా అమ్మమ్మ నా పెళ్లి చేసిందని మరిసిపోయాను. ఆనందపడ్డాను. కానీ నువ్వు నా మీద చూపించింది ప్రేమ కాదు, కోపం అని. అసలు నాకు మాస్టారు అని అబద్ధం ఎందుకు చెప్పాడు? నిజంగా ప్రేమించేవాడు ప్రేమించిన అమ్మాయికి ఎలాంటి విషయంలో కూడా అబద్ధం చెప్పడు. అలాంటిది నేను పెళ్లి చేసుకుంటే మాస్టర్ని చేసుకోవాలి అనుకుంటున్నానని తెలిసి కూడా అబద్ధం చెప్పాడు. అంటే తను నన్ను నిజంగా ప్రేమించలేదు. తన ప్రేమంతా అబద్ధం, అబద్ధం, అబద్ధం. అంతేగా నేనే పిచ్చిదానిలా నమ్మాను, మోసపోయాను. తనంటే ఏదో స్వార్థంతో అబద్ధం చెప్పాడు అనుకుందాం. కన్న తల్లి కంటే ఎక్కువ అత్తయ్యని ఆరాధించానే. ఆవిడ కూడా నిజం నాకెందుకు చెప్పలేదు? కన్న కొడుకు మాస్టర్ కాదన్న విషయం తెలిసి కూడా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి ఎలా పూనుకుంది? అత్తయ్య ప్రేమను చూసే అమ్మ ప్రేమను కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఆ ప్రేమంతా అబద్ధం అనిపిస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుందమ్మా. ఎందుకు ఎందుకు అందరూ కలిసి నా కలల్ని నాశనం చేశారు? నా కలలన్నీ కలలుగానే మిగిలిపోవాల్సిందేనా? పేదింటికి వెళ్ళినా నా కూతురు కోరుకున్న వాడితోనే పెళ్లి చేశాను. అత్తారింట్లో అమ్మ లాంటి అత్తమ్మ ఉంది, ఆనందంగా ఉంటుంది అని
వెళ్ళు విద్య, వెళ్ళు. వెళ్ళి మా అమ్మకి నిజం చెప్పి నువ్వే నోట్లో తులసి నీళ్లు పోసాయి. మీ నాన్నకి నేను మాస్టర్ని కాదని నిజం తెలిస్తే చనిపోతారని ఎలా భయపడుతున్నావో నేను అదే భయంతో మాస్టర్ అని అబద్ధం ఆడాల్సి వచ్చింది విద్య. మా అమ్మకి ఎలా ఉంది? ఆల్రెడీ తను హార్ట్ పేషెంట్. మీరెంత కేరింగ్ గా చూసుకోవాలి. షాక్ కి గురయ్యే విషయాలు అస్సలు చెప్పకూడదు. గణపతి, నీకేం కాలేదుగా? పోలీసులు నిన్ను అరెస్ట్? లేదమ్మా, అరెస్ట్ చేసింది వేరే గణపతి మాస్టర్ని. అదే భయంతో అబద్ధంలోనే బతుకుతున్నాను. నన్ను నమ్మించడానికి ఇదో కొత్త నాటకమా? నేను చెప్తుంది నిజం విద్య. నువ్వు అబద్ధాలు ఆడేవాడివని నాకు చిన్నప్పుడే తెలుసు. అప్పుడే నీ చెంప పగలగొట్టాను. ఇంటి నుంచి అన్నం తెచ్చుకున్నావు, స్కూల్ నుంచి సున్నా తెచ్చుకున్నావా అని అడిగితే పాస్ అయ్యానని అమ్మకు అబద్ధం చెప్తానుగా. అబద్ధాలు ఆడడం మానేసుంటావనుకున్నాను, కానీ ఇప్పటికీ నువ్వు అదే అబద్ధాలు ఆడుతున్నావని నేను తెలుసుకోలేకపోయాను. అమ్మకి ఎవరైనా అబద్ధం చెప్తారా? అందుకే నీకు చదువు రాదు. వీళ్ళైనా నిజం చెప్తే 2-3 రోజులు భోంచేయదు మా అమ్మ. నేను అది చూడలేను. అయ్యో, కొట్టినందుకు సారీ రా. పర్లేదులే. సరే, ఒక పని చేద్దాం. రేపటి నుంచి స్కూల్ కి రోజు 1 గంట ముందురా. నేను కూడా వస్తాను. చందమామ కథల్లా నేను నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్తాను. అప్పుడు నీకు కూడా 100కి 100 మార్కులు వస్తాయి. అప్పుడు మన ఇద్దరిని విద్యా గణపతి అంటారు. నిజంగా వస్తావా? ప్రామిస్? ప్రామిస్.